హాయ్ హలో నమస్తే అండి, నేను మీ కితకితల గీతా సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. మొన్న ఒక డాన్స్ క్లిప్ చూసాను, ఏంటిది అది? ఊరికే ఇన్స్టాలో చేస్తున్నానండి ఈ మధ్య. ఊరికే అందరూ మేడం మీరు బాగా చేస్తారు కదా డాన్స్, ఈ టీవీ షోస్ కూడా పిలవట్లేదు ఏంటో, మరి ఫ్లోర్ గురించి ఆలోచిస్తున్నారో ఏడో తెలియదు. మళ్ళీ ఆ ఫ్లోర్ కూడా బానే ఉంది, చేసి చూపిస్తాను అని చెప్పి అదేనా ఇప్పుడు దేవుళ్ళు పెడుతున్నారు మేడం మీరు డాన్సులు కావాలండి మాకని చాలా కామెంట్స్ పెట్టారు. ఈ అమ్మ ఇట్ట కాదు కదా అని అప్పటికప్పుడే అనుకొని మా కజిన్ వాళ్ళ స్టూడియో ఉంది, చాలా చేద్దాం అని చెప్పి అప్పటికప్పుడే అనుకున్నాను. ఒక 7 o'clock అనుకున్నాను, 8:30కి వెళ్ళి చేసేసా. అయ్యో అందరూ బాగా చేశారని, ఇంకా చేయాలని మనం ఇంకా వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ అని చెప్పి పంపించాను. సరే చేస్తాం ఏదో ఒకటి అని చెప్పేసి. ఆ డాన్స్ కూడా కొంచెం స్లో చేశారు, ఇంకా హెవీ చేస్తున్నాను, కొంచెం తగ్గిపోయింది ఆ ఎనర్జీ. ఇంకా వాళ్ళ కామెంట్స్ అని మేడం మీరు బాగా చేస్తున్నారు, ఇంకా చేయాలి, ఇంకా మాస్ 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 రావాలి, అమ్మాయి ఇరేదిస్తాను ఆగి ఇంకా అని చెప్పేసి. టీవీ షోస్ వాళ్ళు కూడా ఏమైందో ముందు పిలిచేవాళ్ళు, తెగ పిలిచేవాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఏంటో ఓన్లీ సీరియల్స్ వాళ్ళే అయిపోయింది మొత్తము. ఈవెంట్లు ఉన్నాయి, ఎప్పుడు పిలవట్లేదు, అదే కదా బాధ అండి. ఈవెంట్స్ కూడా పిలవట్లేదు అసలు, సారీ ఈవెంట్స్ కూడా పిలవట్లేదు. అదొక అందరు చేద్దాం 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 అంటారు తప్ప ఏం లేదు అక్కడ. మీరు 1.5 years 2 years అసలు టోటల్ కాంటాక్టే మిస్ అయిపోయారు. అవునండి, ఆ బేస్ లో. అవునవును, అది కూడా నా ప్రాబ్లమే అనుకోవాలి. మేజర్ ప్రాబ్లం మీదే, మేజర్ ప్రాబ్లం. వాళ్ళని ఏం అనట్లేదు, మీదే మేజర్, నాదే ప్రాబ్లమ్ అనుకోవటం. అంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను అంటే వాళ్ళ సిచ్యువేషన్ తెలిసి నువ్వు చేస్తుంది చేయదు, ఈ టైం ఎందుకు డిస్టర్బ్ చేయాలా అని అనుకుంటున్నాను. నేను ఎందుకు పిలవట్లేదా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో అయి ఉండొచ్చు. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి మీ లైఫ్ లో? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏం లేదండి, నాకు అంత సాడ్ మూమెంట్ ఉన్నాయి. అయ్యే చాలా ఉన్నాయి, దాంట్లో మర్చిపోకుండా అట్లీస్ట్ ఒకటి ఉన్నా ఉందిలే, ఒకటి 4-5 అన్నా ఉన్నాయిలే అన్న ఏమన్నా ఉన్నాయా? ఏం లేదండి ప్రస్తుతానికైతే ఏం లేదు, ఏం లేవండి. మొత్తం నాకు దొరకట్లేదండి. బాబుయే నాకు మొత్తము. ఓకే, సో బాబు వల్ల మొత్తం పోయింది, వాడి నుంచి నేనే అంతే అంతే ఇంకా అంతే. ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని ఏమీ లేదండి. బాబు జ్ఞాపకాలే ఇంకా అంతే. ఎందుకంటే వాడే నా లైఫ్, వాడే నా హ్యాపీ, వాడే నా సాడ్. వాడికి కొట్టినా చేసిన ఎన్ని మాటలన్నా ఒక్క మాట తిరిగి అనేటోడు కాదు అసలు. అసలు నేను ఎవరితోనే ఏమన్నా వచ్చి గుద్దితే ఆడుతూనే గొడవ పడుతుండే, కానీ వీడే నన్ను ఆపేస్తుండే, అట్లా చెప్పొద్దు ఇట్లా చెయ్యొద్దు అని చెప్పేసి. వాడు కూడా బాగా హెల్పింగ్ రేచాను అనమాట, బాగా వాడికి. సుమ గారు చిన్నప్పుడు చూసింది వాడిని, ఒరే ఒక షోకి వెళ్తే ఒరే ఇంత పెద్దగా అయిపోయాడా వీడు అని చెప్పి బాగా మొమ్మటం వాడికి, ఎక్కడ రాడనమాట. వాడికి హెల్పింగ్ నేచర్. కానీ ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం. అమ్మాయిలు అర్ధరాత్రి ఎప్పుడు ఏం ఫోన్ చేసినా ఎవరికైనా హెల్ప్ అంటే కూడా వెళ్ళిపోతాడు, ఎందుకు రా అట్లా రా ఇట్లా రా అని చెప్పి. ఇంటికి కూడా తీసుకొచ్చేవాడు, మమ్మీ వాళ్ళ ట్రైన్ లేట్ ఉంది అని చెప్పేసి. నేను ఏంట్రా అమ్మాయిలు తెస్తే ఎవరైనా మా ఫ్యామిలీ ఆడపిల్ల రైల్వే స్టేషన్లో ఏముంటేనే మన ఇల్లైతే సేఫ్, నేను దించి చూస్తాను, నేను పోయి వస్తా. అమ్మాయిలు కూడా వాడికి బాగా లైక్ చేస్తారు. చాలా మంది వచ్చారు మా రిలేటివ్స్ కన్నా వాళ్ళ ఫ్రెండ్స్, చాలా మంది స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అమ్మాయిలు. మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒక అమ్మాయి తిరుపతిలో అనమాట, అన్నయ్య పిలిచేది. అమ్మాయి అయితే ఫుల్ ఇట్లా ఏడ్చి ఇదైపోయిందంట వాళ్ళ డాడీ ఫోను. అదే వీడు బాగా చూసుకునేవాడు, ఒక ధైర్యం చెప్పేటవాడు వీడు అని చెప్పేసి. ఇంకా వాడి డ్రీమ్ నేను చేయాలి అంతే ఇప్పటి నుంచి. ఇంకా నేను ఏదో నా మనసు లోపలే దాచుకోవాలి, కానీ డైలీ ఏడోకైతే మానలేను అది. బట్ అందరు ముంగటైతే నేను నవ్వుతూ కనిపించాలి, వాడి డ్రీమ్ రీచ్ అవ్వాలి అంతే. ఎవ్రీ మంత్ 16th వాడి డేట్ అనమాట. నాకు ఎవ్రీ థర్స్డే వచ్చినా నేను మనిషి కాలేను, వాడు 16th వచ్చినా మనిషి కాలేను. ఏదో ఒకటి చేస్తూనే ఉంటా, ఫుడ్ డొనేషన్స్. మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తుంటారు పాపము, అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా వాడి పేరు మీద ఏదో నేను చెయ్యాలి. అందరు అంటారు ఉన్నప్పుడు పెట్టలేదు కదా పోయినప్పుడు పెడుతున్నాను అంటే, వాడికి ఏంటంటే నలుగురు ఫుడ్ పెట్టాలని వాడు బాగా ఇష్టం అనమాట. సరే అట్లా అని చెప్పేసి గుడి దగ్గర, మా గాంధీ హాస్పిటల్ దగ్గర ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట వాడి పేరు మీద. నేను ఇంకా అట్లా లైఫ్ ఇంకా పోతూనే ఉంటుంది. పిల్లలు కనిపించిన చాక్లెట్ కొనియడం కానీ ఏదైనా చేయడం కానీ చేస్తుంటాను అనమాట. ఇంకా ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి మిగతా వాళ్ళు అయిపోయినాయి. అల్లు అర్జున్ చేశాను, కళ్యాణ్ రామ్ గారు చేశాను, రామ్ చరణ్ గారు చేశాను, కొత్త నాగశౌర్య గారు చేశాను. మిస్ అయిన హీరోలు ఎవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరండి, అందరు నేనే మిస్ అయ్యాను మా హీరోలని. ఇంకా వెయిటింగ్ అనమాట, నాకు చిరంజీవి గారితో చేయాలి, ఒక కాంబినేషన్గా కనిపించాలని చెప్పేసి. ఆయన బర్త్డేకి వెళ్ళినప్పుడు నిజంగా మర్చిపోలేనండి, మీరు చాలా బాగా చేశారు కితకితలు అనగా నా మైండ్ మొత్తం అసలు ఏం పనిచేయలేదు. మెగాస్టార్ గారు అంటే నా గురించి చెప్పడం ఏంట్రా బాబోయ్ అని చెప్పేసి. మా సిస్టర్ బాబుకి స్వీట్ ఇచ్చారు, వాడు
ఐ డోంట్ లైక్ స్వీట్స్ అన్న. నాకు మతిపోయింది, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నారా బాబాయ్ అని చెప్తాడు. ఎంఎస్ గారు చెప్తారు కదా అట్లా. ఆ కొన్ని నిమిషం నాకు ఏం అర్థం కాలేదు. పాపం ఆయన మళ్ళీ ఆయన వెళ్ళి మళ్ళీ వేరే హాట్ తెచ్చి ఇచ్చేవాడికి. అసలు నిజంగా ఎంత అంటే డౌన్ టు ఎర్త్ అండి నిజంగా. ఆయన చూడడమే నిజంగా ఒక డ్రీమ్. ఆయన నోటి నుంచి నా సినిమా నేను ఎవరో నీ అమ్మ అసలు కోట్లలో ఒకళ్ళు మనం ఆయన ముందు నించొని ఆయనతో అనేసరికి నాకు అసలు ఇంకే నేను పిక్చర్ ఫ్యాన్ అనమాట అంతే. పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడాను. అసలు మాట్లాడుతూ నాకు టైమే తెలియలేదండి నిజంగా. కళ్యాణ్ బాబు గారు కాటమరాయుడు చేస్తున్నారు, నేను వేరే షోకు వెళ్తే అక్కడికి వెళ్ళి కూర్చున్నా. గంట మాట్లాడితే నాకేం అర్థం కాలేదు. ఆయన ఒకటే డబ్బులు దాచిపెట్టుకోవాలి అంటే కొంచెం సజెషన్స్ ఇచ్చారు నాకు. అసలు ఇప్పటికి మర్చిపోలేనండి. మనం చూసామా ఆయన ఫోటో కూడా ఉంటారు, అప్పుడప్పుడు పెట్టుకుంటా అనమాట. ఒక డ్రీమ్ అనమాట అంతే. వాళ్ళ పక్కన ఒక్క కనిపించక డైలాగ్ లేకపోయినా కనిపిస్తే చాలా బాబు స్క్రీన్ మీద అనిపిస్తుంటది. చాలా ఇదనమాట, వెయిటింగ్ అనమాట. అంటే రామ్ చరణ్ గారితో చేశాను, అల్లు అర్జున్ గారితో అంతా, కానీ ఒక మెగాస్టార్ గారితో చేస్తే కొంచెం అదొక కిక్కే వేరప్ప అంటారు కదా, ఆ ఫ్యామిలీతో అట్లా వస్తుంది కిక్. మిగిలిపోయింది వస్తుంది, ఎప్పుడు వస్తుంది తప్పకుండా పోతా నేను. కోరికలు మిగిలిన కోరికలు అదొక కోరిక, మిగిలిన సాధించే కోరిక, సాధించే కోరిక సాధించి తీరుతా అనమాట. ఇంకా నేను అసలు అప్పుడు థియేటర్లో వెళ్ళి విజిల్ కొట్టడం కాదు, నన్ను చూసుకుంటే నేను కనిపిస్తే నేనే విజిల్ కొట్టాలి అక్కడ మెగాస్టార్ పక్కన ఉన్నానని. పక్క నుండి ఏది మాట్లాడుకున్నా నేను వదిలేస్తూ ఉంటాను, వాగేవాళ్ళు వాక్కుంటారన్న. మరి అలాంటప్పుడు వాళ్ళ దగ్గరకు రానియకూడదు కదా. అంటే పరిస్థితులు ఏం చేస్తామండి, పరిస్థితుల వల్ల రానియాల్సి వస్తుంది. దానివల్ల లేకపోతే నేను అసలు ఎవరిని ఏమంటే తెలుగు దేకను కూడా దేకను. 2-3 సందర్భాలు ఇట్లా వచ్చింది ఈ మాట, అందుకని ఉన్నాయి. ఫ్యామిలీ విషయంలో కూడా ఉన్నాయండి, బయట కూడా ఉన్నాయి. కెరీర్ పరంగా ఎక్కువ ఉంటాయండి. ఈక్వల్ కెరియర్ ఫ్యామిలీ రెండు. ఇంకా మనకు తెలుసు ఏంటి అనేది, వాళ్ళకు కూడా తెలుసు. కావాలని మనని డైవర్ట్ చేయాలని చూసి వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారు. సో మన నుంచి ఆ మాటలు రావాలని చెప్పి మనకి రెచ్చగొడతారు వాళ్ళు. సో దానివల్ల మనం సర్లే కానీ ఇక అయిపోయింది కదా, అయిపోయిందని చెప్పి మనం ఇలా ఇది చేస్తుంటాం అనమాట. ఇంకా అట్లా వాళ్ళు మనం మార్చలేమండి, ఇంకా మనం మార్చలేము. అందుకే కుక్కతోక వంకరగానే ఉంటుంది. ఇంకా అది తెలుసు మనకు, వంకరగానే ఉంటుంది. దాన్ని స్ట్రేట్ చేయాలనుకుంటాం కానీ కాదు, అది వంకరగానే ఉంటుంది. ఇంకా వదిలేసానండి ఇంకా అంతే. ఇంకా కానీ మా విషయంలో అప్పుడు జరిగింది చూసారా, అది నిజంగా అంత ఫైట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ సిచ్యువేషన్స్ అండి. మీరు పోటాపోటీగా ఉన్నారు బాగా. ఇంకా అసలు ఆ వార్ జోన్ మళ్ళీ రాదు కూడా, అలా మెయింటైన్ చేయాలి ఇంకా అంతే. ఇంకా అంతే చాలా ఘోరమైంది కానీ ఓకే. మీరు ఫస్ట్ ఈ ప్యానెల్లో ఉండాల్సినాడు కదా, లేకపోతే ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఇంకా. కానీ చాలా నెగిటివ్ ఉండే, బట్ తెలిసిపోయింది అందరికి ఏంటి, ఎవరు గెలిచేది ఎవరు గెలవకపోయేది ఏంటి అనేది. చివరి నిమిషం నెగిటివ్ బాగా నెగిటివ్ ఉండే. బట్ కొంత అవతల వాళ్ళ గురించి, బట్ ఏదైతే కరెక్ట్ జెన్యున్ గానే గెలిచారండి. ఎవరు జెన్యున్ గానే, ఎక్కడ ఏ మోసం లేదు, ఏం లేదండి. ఇట్లా నేనే చెప్తున్నాను, నాకింత ఓట్లు వచ్చాయని నేనే షాక్ అయ్యాను అసలు నేనైతే. బట్ ఓకే, జెన్యున్ గానే జరిగినాయండి. ఎవరైనా ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి 4 వెతుకుతారు వాళ్ళు మన తప్పులు ఏంటి అనేది. వాళ్ళు జెన్యున్ ఉంటే ఎందుకు వెతుకుతారండి? పోనండి, ఏదైతుంటాయి మన జీవితం అంటూ. ఇంకో పాట రాయాలి మనం దీని మీద, జీవితం మీద. సాగుతూ బతకాలరా, నవ్వుతూ బతకాలరా, ఇది సాగుతూ బతికేయాలరా, మనం కూడా అడ్జస్ట్మెంట్ అయితే బతికేయాలరా. ఒక పక్కన బాధలు చూసుకుంటున్నారు, మరో పక్కన సంతోషాన్ని ఇస్తున్నారు. నిజంగా మీకు మంచి అవకాశాలు రావాలి, ముఖ్యంగా అది మర్చిపోవడానికన్నా మంచి అవకాశాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తాను. దిల్ రాజు గారు ముందు అసలు మీకు ఇవ్వాలి, దిల్ రాజు గారు మాది తినాలి మీ తినాలి అన్నట్టు. దిల్ రాజు గారు ఆఫీస్ లో కూర్చోవాలి, అన్ని గారితో కలవాలి, మెగాస్టార్ తో చేయాలి, చాలా ఉన్నాయి. ఇప్పుడు లిస్ట్ రాయాలి, ఇంటికి 25 రాసేయండి, మొత్తం రాసేస్తాను. తప్పకుండా అయితే రీచ్ అవుతానండి, గోల్ అంతే. అసలు అవ్వాలి, బాబు కోసం అన్నా అవ్వాలి అంతే. బిజీ అవ్వాలి. మీ బాబు చిన్న అదే లాస్ట్ ఏదైతే రాశాడు వాయిస్ మెసేజ్ ఉందో అది చేసి చూపించాలి అంతే. ఇంకా అదొక డ్రీమ్ చెయ్యాలి, అది నా డ్రీమ్ అని కాదు, నా బాధ్యత. ఎందుకంటే వాడికి తెలుసు నాకు ఇవ్వే నాకు లోకము, వాడికి తెలుసు బాగా తింటాను. మమ్మీ టెన్షన్ పడకు, మంచి షూటింగ్ చేయి, మంచిగా ఉండు అని చెప్పాడు. వాడి కోసం
బయట రావాలి ఇంకా నేను ఇంకా అంతే. ఇక మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అనుకోనివ్వండి, ఏం చేయాలి, మనం చూసిన వాళ్ళని చూస్తాం, మన గురించి నెగిటివ్ మాట్లాడినామని ఓకే మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతే అయిపోద్ది ఇంకా అంతే. ఎవరి వల్ల ఫ్యామిలీ స్పాయిల్ అయిందో, ఎవరి వల్ల వాళ్ళకి తెలిస్తే చాలు, ఏ పర్సన్ వల్ల స్పాయిల్ అయిందో తెలుసుకోగలిగితే హ్యాపీ అనమాట. అంతే. అంటే ఏం లేదు, మనకి మనకు నమ్మకుండా వేరే వాళ్ళు నమ్ముతున్నారు వీళ్ళు, వాళ్ళతో మంచిగానే ఉంటున్నారు, మన గురించి నెగిటివ్ చెప్తున్నారు. వీళ్ళు అది ఎందుకు గ్రహిస్తలేరో నాకు అసలు అర్థం కావట్లేదు. అది ఎప్పటికైనా టైం వస్తుంది అనుకుంటాను. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అన్నట్టు మనకు ఒక రోజు వస్తుంది.